అతడు విడివడ్డంతో ఆమె కూడా కదిలి అతడి పక్కన కూర్చుంటూ అతడి చేతిపై తన చేతిని వేసింది. అతడి కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తూ, నేను అపార్థం చేసుకుంటానని ఆలోచిస్తున్నావా? అలాంటి అపనమ్మకం వద్దు. ఎందుకంటే కొంచెం అటు ఇటుగా మనిద్దరి ఆలోచనలు ఒకటే. ప్రపంచాన్నంతా మోసం చేస్తే ఏంటి? ఆ మోసాన్ని ప్రపంచంలోని ఏ వ్యక్తి ఊహించలేనంత పగడ్బందీగా అమలుపరిస్తే అంతే చాలు అంది. అతడికి అప్పటికి ఆమె మీద నమ్మకం కలిగింది. తన చేతి మీదున్న ఆమె చేతిని ఒడిలోకి తీసుకుంటూ, నిజంగానే నేను తయారు చేసిన ఆ పథకాన్ని ప్రపంచంలోని ఏ వ్యక్తి ఊహించలేడు అన్నాడు. ఏంటది? కుతూహలంగా అడిగింది కృతి. శ్రీవాత్సవ్ చిన్నగా ఊపిరి పీల్చి వదులుతూ చెప్పాడు. గ్రహాంతరవాసుల సృష్టి. ఆమె దిగ్భ్రాంతిగా అతడి వంక చూసి, నిజమా? అంది అపనమ్మకంగా. అతడు గర్వంగా ఆమె మొహంలోని దిగ్భ్రాంతిని చూస్తున్నాడు. ఆమె అడిగింది, ఇన్నాళ్లుగా దేశం మొత్తాన్ని ప్రభంజనంలా పట్టి ఊపేస్తున్న గ్రహాంతరవాసుల కుంభకోణమంతా కేవలం నీ కల్పనేనా? అవును, చెప్పాడతను. అయితే వశిష్ఠ కిడ్నాప్? ఆమె మాట పూర్తి కాకముందే అతడు చెప్పాడు. అది కూడా నేను చేసిందే. కృతికి ఇంకా నమ్మకం కలగనట్టు అతడి చేతిని గట్టిగా పట్టుకుంటూ, ఇదంతా నిజమేనా అని అడిగింది. పూర్తిగా నిజం. అసలిదంతా ఒక్కడివి ఎలా చేయగలిగావు? విస్మయంగా అడిగింది. మేధస్సు. అతను నవ్వాడు. నీ కాబోయే భర్త ఎంత గొప్ప మేధావో తెలుసుకోవాలనుందా? అప్పటికి ఆమె కొద్దిగా తేరుకుంది. ఎందుకుండదు వాస్తవ్? రేపటి నుండి నీతో కొత్త జీవితాన్ని రుచి చూడాల్సిందాన్ని నేనే కదా. నీ గొప్పతనం గురించి తెలుసుకోవాలన్న కోరిక నాకే ఎక్కువ ఉంటుంది. శ్రీవాత్సవ్ తనలో తనే గుమ్మరంగా నవ్వుకున్నాడు. తర్వాత చెప్పసాగాడు. అసలు వశిష్ఠ్ని చంపాలన్న కోరిక నాకు ఏ కొసానా లేదు. వాడు నా రక్తం పంచుకు పుట్టిన కొడుకు. నా కసి మొత్తం స్వప్నం మీద మాత్రమే. ఇటు మా నాన్నగారి ఆస్తి, అటు ఆమె పుట్టింటి ఆస్తి అంతా వశిష్ఠు పేరునే ఉందని నాకు తెలిసేసరికి ఆమె నా నుండి విడిపోయింది. తిరిగి ఆమెను రప్పించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. డైవర్స్ అప్లై చేసింది. మొత్తం ఆస్తికంతా ఆమె యజమానురాలు కావాలన్న ఆశ ఆమెది. అందుకే నేను వశిష్ఠ్ని అడ్డం పెట్టుకుని గ్రహాంతరవాసుల పేరుతో ఆమెని చంపాలని ప్లాన్ వేశాను. అసలింత గొప్ప పథకం నీకెలా తట్టింది వాస్తవ్? ఆసక్తిగా అడిగింది కృతి. చిన్నతనం నుంచి నాకు హాబీగా అబ్బిన ఎలక్ట్రానిక్స్ నాకు ఈ ప్లాన్లో సహాయపడింది. ఎక్కడో జరిగే క్రికెట్ మ్యాచ్ని మన ఇంట్లో కూర్చుని లైవ్ చూడడం అన్న అంశం మీద నాకు ఇంట్రెస్ట్ కలిగింది. మనకి అవసరమైన టీవీలో మనం సృష్టించిన విధంగా మనం కోరుకున్న బొమ్మని ప్రసారం చేయగలమా లేదా అన్న మీమాంస ఏర్పడింది. ఆ విషయంలో నేను కొన్ని ప్రయోగాలు చేసి విజయం సాధించాను. దాని సాయంతోనే స్వప్నింట్లోని టీవీ సెట్కి గ్రహాంతరవాసుల మెసేజ్ పంపగలిగాను. అదేవిధంగా ఫోన్ కాల్ కూడా. మరి నీ మీద గ్రహాంతరవాసులు హత్యా ప్రయత్నం చేశారన్నావు? కృతి అడిగింది. అది కేవలం కేసుని పూర్తిగా నా నుండి డైవర్ట్ చేయడం కోసమే. వశిష్ఠ్ని కిడ్నాప్ చేసిన రోజు రాత్రి నన్ను నేనే గాయపరుచుకుని గ్రహాంతరవాసుల కథతో కంప్లైంట్ ఇచ్చాను. వశిష్ఠ్కి నాకు సంబంధం లేదని మీ అన్నయ్య నమ్మడానికి నేను ఇంపార్టెంట్ అని చెప్పాల్సి వచ్చింది. రమణి అనే వేశ్యతో నాటకవాడించి దానికి మరింత బలాన్ని చేకూర్చాను. అసలు నీ కోపమంతా స్వప్నం మీద అయినప్పుడు వశిష్ఠ్ని ఎందుకు కిడ్నాప్ చేశావు? సందీప్ని ఎందుకు చంపేశావు? ముందు వశిష్ఠ్ని కిడ్నాప్ చేసి స్వప్నని చంపిన తర్వాత వశిష్ఠ్ని నాతో పాటు ఉంచుకుని వాడి పేరునున్న ఆస్తికి హక్కుదారుని కావాలన్నది నా ప్లాన్. స్వప్న చనిపోవడం వల్ల ఆమె పేరునున్న ఆస్తి కూడా అప్పుడు నాదే అవుతుంది. ఎందుకంటే మాకింకా డైవర్స్ మంజూరు కాలేదు. ఇక సందీప్ని చంపడం అనే విషయానికొస్తే స్వప్న నా నుండి విడిపోయిందని చెప్పడానికి నాకు బలమైన వాదన కావాలి. అందుకే స్వప్నకి సందీప్కి సంబంధం ఉందని కృష్ణమోహన్తో చెప్పాను. ఆ సమయంలో సందీప్ ప్రసక్తి నాకు అంతమాత్రమే అవసరమైంది. అయితే కృష్ణమోహన్ తెలివైనవాడు. లాయర్లని కలుసుకుని ఆస్తి వివరాలు తెలుసుకున్నాడు. అప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు. సరిగ్గా ఆ సమయంలో సందీప్ అనే పావుని అడ్డం పెట్టుకోవచ్చన్న ఆలోచన కలిగింది. అంటే మా అన్నయ్య దృష్టిలో అతడిని ఏ విధంగా దోషం చేయగలిగావు? శ్రీవాత్సవ్ వెంటనే బదులు చెప్పలేదు. జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. రిలాక్స్డ్గా పొగ వదులుతూ చెప్పాడు. ఢిల్లీకి 1:30 టిక్కెట్టు కిడ్నాప్ కాబడిన తేదీన సందీప్ పేరుతో రిజర్వ్ చేయించాను. అతడింట్లో స్వామి ఫోటో దొరికేలా చేశాను. ఆమె మధ్యలోనే అందుకుంటూ, ఇంతకీ ఈ స్వామి ఎవరు? అతడు నిజంగా చనిపోయాడు కదా అని అడిగింది. స్వామి చనిపోలేదు. మరి? ఆమె ఆశ్చర్యంగా చూసింది. అవును, స్వామి చనిపోలేదు. ఎందుకంటే స్వామిని నేనే కాబట్టి తాపీగా అన్నాడు. ఆమె అదిరిపడి అడిగింది. ఏంటి నువ్వనేది? అతడన్నాడు. నమ్మలేకపోతున్నావు కదూ, ఇది నిజం. నా రూపురేఖలు స్వామిలా మార్చుకుని స్వప్నని కలుసుకున్నాను.
ఆమెకి నమ్మకం కలిగేలా వశిష్ఠు నా దగ్గరే భద్రంగా ఉన్నాడని చెప్పాను. 15 రోజుల్లో తిరిగి అప్పగిస్తానంటే ఆమె నమ్మింది. అప్పుడు అదే నాకు ప్లస్ పాయింట్ అయింది. దాని తర్వాత స్వప్న, సందీపులు స్వామితో కలిసి ఏదో కుట్ర పన్నుతున్నారని కృష్ణమోహన్కి అనుమానం వచ్చింది. దాంతో స్వప్న కృష్ణమోహన్ మీద కోపంతో కేసు విత్డ్రా చేసుకుంటానంది. ఇదంతా నాకు కలిసొచ్చింది అనుకుంటున్న సమయంలో అంతా తారుమారైంది. చివరి నిమిషంలో కృష్ణమోహన్ స్వప్నతో కలిసి స్వామి కోసం నేపాల్ సరిహద్దులకి బయలుదేరాడు. ఆగి అయిపోయిన సిగరెట్ని యాస్ట్రేలో నిలిపేశాడు. కృతి ఆసక్తిగా వింటుండడం చూసి తిరిగి చెప్పసాగాడు. స్వప్నని నేను చంపేస్తే ఆ నేరం స్వామి మీదకో, గ్రహాంతరవాసుల మీదకో, లేక సందీప్ మీదకో వెళుతుందనుకున్నాను. కానీ అక్కడ స్వామి లేడని తెలిస్తే గ్రహాంతరవాసులు లేరని తెలుస్తుంది. అప్పుడు అనుమానితుడు సందీప్ ఒక్కడే అవుతాడు. అతడు అర్భకుడు. వశిష్ఠ్ని కిడ్నాప్ చేసేంత ధైర్యం చేయలేడని కృష్ణమోహన్కి గాని అనుమానం వస్తే అంతా తిరిగి నా మీదకే వస్తుంది. సందీప్ ఇంటిని గ్రహాంతరవాసుల రూపంలో వెళ్లి వారు నిజంగా ఉన్నట్టు భ్రమింపజేశాను. తర్వాత స్వామి రమ్మని పిలిచినట్టు అతడిని అడవిలోకి రప్పించాను. అక్కడ నేనే కూర్చుని రేడియో యాక్టివ్ రేసుకి గురైనట్టు నాటకమాడాను. సందీప్ గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారని పూర్తిగా నమ్మేశాడు. అతడు భయంతో పారిపోయాక అంతకుముందే ఆ రేస్కి గురిచేసి చంపిన ఓ బిచ్చగాడి శవాన్ని నా స్థానంలో ఉంచి వెళ్ళాను. ఇదంతా కృష్ణమోహన్ తిరిగొచ్చేసరికి జరిగిపోయింది. అతడు తిరిగొచ్చాక సందీప్ చెప్పిన బలమైన సాక్ష్యాల వల్ల గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారని నమ్మాడు. వారే వశిష్ఠ్ని కిడ్నాప్ చేశారని కూడా భావించాడు. ఎలాగూ వశిష్ఠ్ని చంపాలన్న ఆలోచన నాకు లేదు కాబట్టి వశిష్ఠ్ని విడిచిపెట్టాను. ఒక ధ్వంసమైపోయిన అంతరిక్ష నౌకలాంటి సెట్టింగ్ నుండి వశిష్ఠ్ని తప్పించుకునేలా చేశాను. వశిష్ఠు బయట అడుగుపెట్టిన మరుక్షణం అతడు క్షణాల్లో పోలీసుల దగ్గరికి చేర్చబడతాడని నాకు తెలుసు. ఆ పసివాడి సాక్ష్యం మరింత బలంగా పనిచేసింది. వశిష్ఠు గ్రహాంతరవాసుల ఆధీనం నుండి తప్పించుకున్నట్టు పోలీసులు ఎలాగూ నమ్మారు కదా, మరి సందీప్ని ఎందుకు చంపావు? సందీప్ నా ఆఖరి అస్త్రం. అందుకే గ్రహాంతరవాసుల రూపంలో సందీప్ని గాయపరిచి కొన ఊపిరితో ఉండగా వదిలి వెళ్ళాను. అతడు ఎలాగూ కృష్ణమోహన్ని కలుసుకుంటాడు. మరణించే ముందు తనని గ్రహాంతరవాసులై చంపినట్టు, తర్వాత స్వప్నని కూడా చంపుతామని బెదిరించినట్టు అతడు డెత్ స్టేట్మెంట్ ఇస్తాడు. మరైతే ఇప్పుడు స్వప్న ఎక్కడున్నట్టు? నా ఆధీనంలోనే, అంటే ఈ గెస్ట్ హౌస్లోనే ఉంది. ఆమె ఉలిక్కి పడింది. ఇంకా చంపలేదుగా? లేదు, సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి కొద్ది నిమిషాల పాటు ఆమె జీవితకాలం పొడిగించబడింది. ఎలాగూ ఆమెను చంపేస్తాను. అయితే స్వప్నని చంపక తప్పదంటావు? సావధానంగా అడిగింది కృతి. ఇంత గొప్ప పథకాన్ని తయారు చేసిందే అందుకోసం కదా. ఇప్పుడు ఆమె ఆ గదిలో మృత్యువు చివరంచు మీద ఒక్కొక్క క్షణాన్ని లెక్కబెడుతూ ఉండుంటుంది. కృతి లేచి నిలబడింది. కిటికీ దగ్గరికి వెళ్లి బయటకు చూస్తూ, స్వప్న మృత్యువు చివరి అంచు మీద ఉండుండదేమో అంది స్వాగతంగా. ఎందుకుండదు? నేనే నా చేతులతో ఆమెను బంధించొచ్చాను. ఉండదు వాస్తవ్, ఎందుకంటే ఈ పాటికి మా అన్నయ్య ఆమెను తప్పించేసి ఉంటాడు. ఇటు తిరుగుతూ చెప్పింది. శ్రీవాచవ్ అయోమయంగా, మీ అన్నయ్య అతడిక్కడికి రాలేదు కదా అన్నాడు. వచ్చాడు వాస్తవ్, నాకన్నా 2 అడుగులు ముందుగానే వచ్చాడు. నీ పథకం గురించి మొత్తమంతా చెప్పాడు. అయితే నేనే నమ్మలేదు. మనిషికి 2 రకాల ముఖాలుంటాయని నాకింతవరకు అనుభవం కాలేదు. అందుకే తెలివిగా నీ నుండి అసలు నిజాలన్నీ రాబట్టాను. ఇప్పుడు అనిపిస్తోంది నాకు, పైకి కనిపించే సాధు జంతువు లోపల కూడా క్రూరమృగం తాలూకా లక్షణాలు దాగుంటాయని ఇప్పుడే అనిపిస్తోంది. ఏం నువ్వు మాట్లాడేది? హీనస్వరంతో అడిగాడు. నిజం, ఆమె నిర్లిప్తంగా అంది. మా అన్నయ్య నీలా కోట్లు గడించకపోవచ్చు, మరొకరి ఆస్తి కోసం దొంగ ప్లాన్లు వేయకపోవచ్చు, కానీ అక్కడ నిజాయితీ ఉంది. ఆ నిజాయితీతో అతడు సంపాదించే 10 రూపాయలైనా మాలాంటి వాళ్ళకి కోట్లతో సమానం. నేను మరొకరి ఆస్తి కోసం ఎప్పుడూ ఆశపడను. కేవలం నిజమేంటో నీ నుండి తెలుసుకోవడం కోసం నీ భావాలతో ఏకీభవించినట్టు మాట్లాడాను అంతే. అంటే అంటే ఇంతవరకు మాట్లాడిందంతా అబద్ధం. నేనిప్పుడు చెప్పేదే నిజం. శ్రీవాచవ్ క్షణాల్లో తేరుకుని, ఓహో వ్యంగ్యంగా అన్నాడు. అన్నా చెల్లెళ్ళిద్దరూ కలిసి నా నుంచి నిజాన్ని రాబట్టి వాటిని రికార్డు చేసి కోర్టులో దాఖలు చేయాలనుకుంటున్నారేమో. కోర్టులో ఇలాంటి సాక్ష్యాలు చెల్లవు. కోర్టులు ఎందుకు వాస్తవ్? అవి నీకు మరణశిక్ష వేయలేవుగా. కొద్ది రోజులు నిన్ను రిమాండ్లో ఉంచమంటాయి, బెయిల్ కూడా ఇస్తాయి, వాయిదాలు అడిగితే ఇస్తాయి. అప్పుడు కూడా మరణశిక్ష వేస్తాయన్న నమ్మకం లేదు. ఆ విధంగా నీ జీవితకాలాన్ని పొడిగిస్తాయి. అలా జరగడం నాకిష్టం లేదు. అందుకు నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? ఏమాత్రం కంగారు పడకుండా అడిగాడు. నేనే నీకు మరణశిక్ష విధించాలని, అది కూడా ఈ క్షణమే. శ్రీవాచవ్ తనేదో జోక్ విన్నట్టు పగలబడి నవ్వాడు. తర్వాత నవ్వాపి లేస్తూ,
అంతవరకు నువ్వు బ్రతుకుంటే కదా అన్నాడు అంటూ రివాల్వర్ కోసం జేబులు తడిమాడు. తను అంతకుముందు జేబులో పెట్టిన రివాల్వర్ ఇప్పుడక్కడ లేదు. అయోమయంగా జేబులు వెతుక్కోసాగాడు. అనవసరంగా సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటావు వాస్తవ్? ఆ రివాల్వర్ నా దగ్గరుంది అంటూ అంతవరకు చీర మడతల చాటును పట్టుకున్న రివాల్వర్ని తీసి అతడికి సూటిగా గురిపెట్టింది. నో అరిచాడు శ్రీవాత్సవ్. వద్దు, నన్ను చంపొద్దు. ఎందుకు చంపొద్దు? శ్రీవాత్సవ్ సమాధానం చెప్పలేదు. ప్రాణభయంతో అతడి కళ్ళు పెద్దవయ్యాయి. చెప్పవేం వాస్తవ్, నిన్నెందుకు చంపొద్దు? నువ్వేమీ తప్పు చేయలేదని నిన్ను చంపొద్దా? చంపడం అనేది నీకు తెలీదని, అమాయకుడవని నిన్ను చంపొద్దా? లేక వదిలిపెట్టి ఇంకా నాలాంటి అమాయకుల్ని నీకు బలిపెట్టాల్సుంటుందని చంపొద్దా? చెప్పు, ఎందుకు చంపొద్దు? శ్రీవాత్సవ్ ఆమె మొహంలో కదలాడే రౌద్రాన్ని చూస్తూ ఒక్కొక్కడిగే వెనక్కి వేయసాగాడు. సరిగ్గా ఆ సమయంలో తలుపు దగ్గర కృష్ణమోహన్ వచ్చాడు. అతడు వెనకే స్వప్న. కృష్ణమోహన్కి క్షణంలో పరిస్థితి అర్థమైంది. కంగారుగా కృతి, డోంట్ షూట్ హిమ్ అని అరిచాడు. కృతి సమాధానం చెప్పలేదు. ఆమె వేలు ట్రిగ్గర్ మీద బిగుసుకోవడం ప్రారంభించింది. శ్రీవాత్సవ్ వెనక్కి అడుగులు వేయడం ఆగిపోయింది. గోడ అడ్డు రావడంతో అతను గోడను కరుచుకుని అలాగే నిలబడిపోయాడు. చివరి నిమిషంతో అంతా తారుమారవడంతో అది జీర్ణించుకోలేక డీప్ షాక్లోకి వెళ్ళిపోయాడు అతను. కృష్ణమోహన్ ఇక ముందుకు కదలబోయాడు, చెల్లెలి ప్రయత్నం ఆపడం కోసం. అప్పటికే కృతి ట్రిగ్గర్ని బలంగా నొక్కింది. బుల్లెట్ వెళ్లి శ్రీవాత్సవ్ గుండెల్లోంచి దూసుకుపోయింది. ఆమె ఆగలేదు. మిగిలిన బుల్లెట్లన్నీ అతడి శరీరాన్ని జల్లెళ్లా మార్చేలా వరుసగా అలా కాలుస్తూనే ఉంది. కృష్ణమోహన్ స్వప్నలు ఎక్కడి వారక్కడే స్థాణువుల్లా నిలబడిపోయారు. కృష్ణమోహన్ ఆశ్చర్యంగా చెల్లెలు ముఖం వంకే చూస్తున్నాడు. ఆమెలో శ్రీవాత్సవ్ పట్ల అంత ద్వేషం పెరిగిపోతుందని అతడు ఊహించలేదు. ఊహించుంటే ఈ పథకాన్ని గురించి అసలు చెల్లెలికి చెప్పకుండా ఇంటికి తిప్పి పంపేసేవాడు. అంతా అయిపోయింది. శ్రీవాత్సవ్ శరీరం నెమ్మదిగా నేలమీద ఒరిగిపోయింది. కృతి నిశ్శబ్దంగా కింద కూలబడింది. ఆమె కంటి వెంట ఒక కన్నీటి చుక్కలేదు. కృష్ణమోహన్ చెల్లెలి మానసిక పరిస్థితిని అంచనా వేయగలిగాడు. నెమ్మదిగా ముందుకు కదిలాడు. కృతిని లేవనెత్తి, ఎందుకమ్మా ఇంత తొందరపడ్డావు అన్నాడు. కృతి కళ్ళెత్తి అన్నయ్య వంక చూస్తూ, నన్ను క్షమించన్నయ్య అంది. అప్పుడు నెమ్మదిగా కదిలింది స్వప్న. అంతసేపు కళ్ల ముందు శ్రీవాత్సవ్ మరణాన్ని చూసిన ఆమె షాకు నుండి ఆ క్షణంలోనే తేరుకుంది. వారి దగ్గరికి నడిచి కృతి చేతిలోంచి రివాల్వర్ తీసి కృష్ణమోహన్ చేతిలో పెట్టింది. తెల్లబోయి చూస్తున్న కృష్ణమోహన్తో అప్పుడు చెప్పింది, ఇక్కడ జరిగింది ఏ అహింసావాది హత్యో కాదు, చేసింది కూడా ప్రొఫెషనల్ కిల్లర్ కాదు. కృతి చేసిన పనిలో ఎటువంటి పొరపాటు లేదని నా ఉద్దేశం. ఒక దుర్మార్గుడి బారి నుండి ఎందరో స్త్రీల జీవితాల్ని కాపాడగలిగింది. భూమికి అతడి భారాన్ని లేకుండా చేసింది. అందుకు ప్రతిఫలంగా ఆమెని అరెస్టు చెయ్యొద్దు. ఆ పనే మీ చట్టం చేసుంటే అసలు కేసే ఉండదు. అదే పని ఇప్పుడు చెయ్యండి. తప్పనిసరి పరిస్థితుల్లో అతన్ని షూట్ చేయాల్సి వచ్చిందని ఫైల్లో రాసుకుని కేసు క్లోజ్ చేయండి. కృతి స్వప్న వంక తిరిగి, అరెస్టు చేయనివ్వండి స్వప్నగారు. శ్రీవాత్సవ్ లాంటి దుర్మార్గుణ్ణి చంపానన్న తృప్తితో జైల్లో హాయిగా గడిపేస్తాను అంది. ఎందుకు నీకా శిక్ష? అతడు ఎలాగూ దోషి అయినప్పుడు, అతడికి చట్టం సరైన శిక్ష విధించదని తెలిసినప్పుడు నీ అంతరాత్మ చెప్పినట్టు అతడికి తగిన శిక్ష విధించావు. ఇప్పటికైనా నీకేం జీవితం గడిచిపోయిందని? శ్రీవాత్సవ్ బారి నుండి చాలా త్వరగా బయటపడగలిగినందుకు సంతోషించు. వీలైనంత త్వరగా కొత్త జీవితాన్ని ప్రారంభించు. మీ అన్నయ్య సమర్థుడు. నీ ఆశయాలకి తగిన మరో మంచి సంబంధం తేగలడు. పెళ్లి చేసుకుని శ్రీవాత్సవ్ తాలూకా జ్ఞాపకాల్ని పీడకలలా మర్చిపో. కృతి నవ్వింది. నాకెంతగా చెబుతున్నారు? మీరు శ్రీవాత్సవ్ మరణం పట్ల అతడి మాజీ భార్యగా బాధపడడం లేదు అంది. స్వప్న తలెత్తింది. బాధ దేనికి? ఏ రావణాసురుడో నరకాసురుడో మరణిస్తే ఆ రోజున మనమంతా ఏడుస్తూ కూర్చుంటామా? పండగ చేసుకుంటాం. ఇక నుండి దీపావళి లాంటి కొత్త పండగ ఒకటి ఈ రోజు నుంచి ప్రతి ఏడు మనము జరుపుకుందాం. ముగ్గురు బయటికి కదిలారు. మెట్లు దిగుతుండగా కృతి అంది. స్వప్న వంక తిరుగుతూ, మీరింత చెప్పాక మీ వ్యక్తిత్వంపై నాకు అభిప్రాయం ఏర్పడింది. అందుకే ఆ ధైర్యంతోనే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏంటది? అంది స్వప్న ఆశ్చర్యంగా. మా అన్నయ్యని మీరెందుకు పెళ్లి చేసుకోకూడదు? యథాలాపంగా వింటున్న ఇద్దరూ ఉలికి పడ్డారు. కృష్ణమోహన్ వారించిపోయాడు, కృతి అంటూ. కృతి అన్నయ్యని ఆగమన్నట్టు సైగ చేసి తల వంచుకున్న స్వప్నతో, నన్ను ప్రియుడి తాలూకా జ్ఞాపకాలు మరిచిపోయి మరో పెళ్లి చేసుకోమన్నారు. బావుంది. అదే పని మీరు చేయొచ్చు కదా అంది. కృష్ణమోహన్ ఊపిరి బిగబట్టి స్వప్న వంక చూస్తున్నాడు. స్వప్న నెమ్మదిగా పెదవి కదిపింది. అలాని మనం నిర్ణయించుకుంటే సరిపోదు. మీ అన్నయ్యకి ఇష్టం ఉండాలిగా. కృష్ణమోహన్కి తనేం విన్నాడో ముందు అర్థం కాలేదు. అర్థం కాగానే చిన్నగా కేక పెట్టాడు. ఆనందంతో పెట్టిన కేకది.
ఉపసంహారం. పోలీస్ స్టేషన్. తన గదిలో కూర్చుని ఏవో ఫైల్స్ చూసుకుంటున్నాడు కృష్ణమోహన్. సరిగ్గా అప్పుడే టేబుల్ మీదున్న ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తి ఎస్ అన్నాడు. అవతల వైపు స్వప్న గొంతులో దుఃఖం. ఏమండి, నేను స్వప్నని మాట్లాడుతున్నాను. ఏం జరిగింది? ఎలర్ట్గా కూర్చుంటూ అడిగాడు. వశిష్ఠు. ఆమె గొంతులో ఆదుర్ద. మన వశిష్ఠు కనిపించడం లేదండి. ఏడుస్తూ చెబుతోంది. అతడు చొప్పున కుర్చీలోంచి లేస్తూ ఏంటి నువ్వనేది అన్నాడు. నిజమేనండి, బయట ఆడుకుంటున్నాడు కదా అని నేను లోపల పనిచేసుకుంటున్నాను. ఇంతలో బయట ఏదో వాహనం ఆగిన చప్పుడు వినిపించింది. అనుమానంతో బయటకొచ్చేసరికి వశిష్ఠు లేడు, వాహనం కూడా ఏదీ లేదు. నేను వెంటనే బయలుదేరి చూస్తున్నాను. చొప్పున రిసీవర్ క్రెడిల్ చేసి పరిగెత్తుకొస్తున్నట్టు బయటికి నడిచాడు. మరుక్షణం అతడు కూర్చున్న బైక్ ఆగ మేఘాల మీద 5 నిమిషాల్లో ఇంటి ముందు ఆగింది. అతడు బైకును స్టాండ్ కూడా వేయకుండా అలాగే వదిలేసి లోపలికి పరిగెత్తాడు. హాల్లో స్వప్న దిగులుగా కూర్చునుంది. లోపల అడుగు పెడుతూనే ఇల్లంతా వెతికావా అని అడిగాడు. ఆ అందామె నిర్లిప్తంగా. డాబా పైన? అక్కడ చూడలేదు అందామె. అతడు గబగబా అటుకేసి పరిగెత్తాడు. 2 అంగల్లో మెట్లెక్కి పైకి చేరుకున్నాడు. అక్కడ డాబా మధ్యలో నిలబడి వశిష్ఠు గాలిపటం ఎగరేసుకుంటున్నాడు. ఉష్ అంటూ చిన్నగా నిట్టూరు చెడతను. రిలీఫ్గా కిందకొచ్చి స్వప్నతో అనవసరంగా కంగారు పెట్టేశావు, వాడు పైనే ఆడుకుంటున్నాడు అన్నాడు. నాకు తెలుసు అందామె. అదిరిపడి ఆమె మొహం వంక చూస్తూ ఏంటి అన్నాడు. ఆమె నవ్వు ఆపుకోవడానికి పెదవులు బిగబట్టింది. లేచి అతడి దగ్గరకొస్తూ గారంగా అంది. లేకపోతే ఏంటండి, పెళ్ళై 2 నెలలవుతున్నా ఓ అచ్చటా లేదు ముచ్చటా లేదు. ఎప్పుడు డ్యూటీ డ్యూటీ అంటూ పోలీస్ స్టేషన్లోనే గడుపుతున్నారు. ఓ, ఇదంతా నన్ను రప్పించడానికి వేసిన ప్లాన్ అన్నమాట. అతడు నవ్వేస్తూ ఆమెని దగ్గరకు తీసుకున్నాడు. కొద్ది క్షణాలు ఇద్దరూ ఆ పరిసరాల్ని మరిచిపోయారు. మమ్మీ! వశిష్ఠు పిలుపుతో చొప్పున విడివడి వాడి కేసు చూశారు. కృష్ణమోహన్ వెళ్ళి వశిష్ఠ్ని ఎత్తుకుంటూ కృతింకా కాలేజీ నుంచి రాలేదా అడిగాడు స్వప్ననుద్దేశించి. లేదు, టైం అయింది, వచ్చేస్తుంది చెప్పింది స్వప్న. సాయంత్రం నలుగురం సినిమాకు వెళుతున్నాం, అట్నుంచి హోటల్కి చెప్పాడు కృష్ణమోహన్ వశిష్ఠుతో ఆడుకుంటూనే. ఇంతటితో గుప్పెట్లో గుండె చప్పుడు అనే నవల కంప్లీట్ అయిందండి. మన శ్రోతల్లో ఎవరికైనా ఇలాంటి వెరైటీ నవలల పేర్లు తెలిస్తే నాకు తెలియజేయండి. అలాగే మీలో ఎవరి దగ్గరైనా ఇలాంటి నవలల సాఫ్ట్ కాపీలుంటే నాకు మన ఛానల్ మెయిల్ అడ్రస్కి మెయిల్ చేయగలరు. థ్యాంక్ యూ.